అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మహిళా సిబ్బందిని ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ రమేష్ కుమార్, మహిళా కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయురాళ్లు, మహిళా పోలీస్ సిబ్బంది, పలు శాఖల మహిళా ఉద్యోగులు, ఆర్పీలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామిలతో కలిసి కమిషనర్ మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి బాధ్యతలకే పరిమితం కాకుండా ఉద్యోగాలు, సమాజ అభివృద్ధి వంటి అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మన సిద్దిపేట జిల్లాలో ప్రతి రంగంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, సిబ్బందికి పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళా కౌన్సిలర్లు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మహిళలకందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నాము. అంతకుముందు అసలు మహిళలంటే ఇంట్లో నుండి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కలెక్టర్లు కానీ, టీచర్స్ కానీ, రాజకీయ రంగంలో కానీ, పోలీస్ అధికారుల్లో కానీ అన్ని రకాలుగా ముందుంటున్నాము. ప్రతి ఒక్కరూ ముందుండి ముందంజలో ఉంటూ మనమేంటో నిరూపించుకుంటున్నాము. కాబట్టి ఇలాగే మనం ముందుండి ఐక్యతతో ఉండి అందరం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు నిజంగా గ్రేట్. ఒక మహిళలకు ఒక రోజు కేటాయించడం అనేది చాలా గ్రేట్ విషయం. దీనిలో భాగంగా పూర్వకాలంలో అయితే అందరూ మహిళలు బయటకు అసలు కనిపించే వాళ్ళు కాదు. వాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు. అలాగే శ్రీమూర్తులకు ఎంత బాధ్యత ఉంటుందో అంత సాధించే కాంపిటీషన్ ఎంతున్నా దాన్ని అధిగమించే టాలెంట్ కూడా చాలా ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో బయటికి రాకుండా ఉన్నారు. ఇప్పుడు బయటికి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నిరూపించుకోవడానికి ఇది మాకు ఒక గొప్ప అవకాశం. దేవుడు అంతటా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించారు. అమ్మ ఉంటేనే అన్ని. అమ్మ మనల్ని పెంచి పెద్ద చేసి కుటుంబ బాధ్యతలన్నీ మీదేసుకొని చాలా కష్టపడుతుంది. ఇంట్లో నాన్న ఒక పని మీదనే బయటికి వెళ్తాడు. కాకపోతే అమ్మ ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ ని, అత్తమామల్ని చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, భర్తను ఆఫీస్కి పంపిస్తుంది. పొద్దు నుండి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంట్లోనే ఉంది కదా అని ఎవరు గుర్తింపు ఇవ్వడం లేదు.